సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన కందుకూరులో బజ్జీ తినాలనుకుంటున్నారా? సో బోండాలు బజ్జీలు ఈ ప్లేస్ లో అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారంటే ఇంకా మామూలు విషయం కాదు. ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ వచ్చి ఎక్కడ అనుకుంటున్నారా? మన కందుకూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ దగ్గర అయితే ఈ షాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి జిలేబీ అండ్ బోండాలు, వడలు, బజ్జీలు మీకు 2 విధాలుగా ఉంటుంది. సో ఇక్కడైతే చాలా ఫేమస్ అండి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే నేను చాలా సార్లు ఇక్కడ తిన్నాను. ఇక్కడ తిన్న తర్వాత సో ఎన్ని ప్లేస్ లో తిన్నా కూడా నాకు ఇక్కడే నచ్చేది అనమాట. సో ఎంత దూరం అయినా కొంచెం లేట్ అయినా ఈ ప్లేస్ కి వచ్చి కంపల్సరీ నేను తినాల్సిందే, అంత బాగుంటుంది. సో మీకు ఈ విషయం చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాం. ఈ షాప్ పేరేంటో తెలుసా? జలాలి సయ్యద్ బురాద్దీన్ బజ్జీ స్టార్ అనమాట. సో పేరే చాలా డిఫరెంట్ ఉంది కదా. మరి ఇది 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఇదే ప్లేస్ లో ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు రావడానికి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. ఈ టేస్ట్ కి రావడానికి ఇంత సీక్రెట్ ఉంటుంది కదా, ఏదో ఒక సీక్రెట్. సో దాని గురించి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్. సో 35 సంవత్సరాల నుంచి ఎలా రన్ చేయగలుగుతున్నారు సార్? క్వాలిటీ ఇవ్వాలి, జనాలకు నచ్చే విధంగా ఇస్తే ఫుడ్ ఆటోమేటిక్ గా జనాలు వస్తారు. జనాలు నచ్చితేనే మనం చేయగలం, జనాలు నచ్చితే మనం ఏం చేయలేము. అంటే మీరే రన్ చేస్తున్నారు లేకపోతే మీ వారసత్వంగా వస్తుంది? లేదు, మేమే రన్ చేస్తున్నాం. మా బాల్యం దీని మీదే ఉందండి. ఓకే. సో బాగా లాభం ఉంది కదా సార్? లాభం ఏమైనా ఉందా? లేదండి, జీవనానికి పర్వాలేదు. ఒకరి దగ్గర చేయకుండా మనం ఓన్ గా చేయగలుగుతున్నాం స్వతంత్రంగా. టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? మార్నింగ్ 9 నుంచి నైట్ 10 దాకా. నైట్ 10 అనుకో. ఓ మామూలుగా అయితే 9 అంటే టిఫిన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. మీకు దోశలు కూడా ఉంటాయి? లేదండి, ఇదే వడ, బోండా, బజ్జీ, ఆనియన్ బజ్జీ, జిలేబీ, స్వీట్. సో ఇక్కడ బజ్జీ అయితే ఎంత బాగుంటుందంటే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అందులో ఆనియన్ పెట్టి లెమన్ పిండిస్తారు, వేరే లెవెల్. సో ఇక్కడ వేస్తూ ఉంటే పోతూ ఉంటాయి సార్. సో ఎలా సార్ ఇలా అంత టేస్ట్ ఇవ్వాలంటే అదే చెప్పాను కదండి, మనం క్వాలిటీ, జనాలు క్వాలిటీ ఇచ్చామనుకోండి. ఫుడ్ ఇవాళ రోజుల్లో కొంత దగ్గర కల్తీ జరుగుతుంది. మనం ఇన్ని సంవత్సరాలు ఫుడ్ దగ్గర చేస్తున్నామంటే ఆ క్వాలిటీ ఇవ్వబట్టే మన దగ్గరికి కస్టమర్స్ వస్తున్నారు. సార్ టేస్ట్ సీక్రెట్ ఉంటుంది కదా? సీక్రెట్ ఏం లేదండి, మంచి ఐటమ్ ఇవ్వాలి, ఐటమ్ నీట్ గా ఇవ్వాలి, మనం చేసిన ఫ్రెష్ గా ఇవ్వాలి, అంతే. ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం కొన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ బజ్జీ పిండి అయితే కలపడం జరుగుతుంది. మీరు ఏ విధంగా కలుపుతారు సార్? అంటే మేము ఓన్ గా చేసుకుంటాం అండి. అందరూ ఏంటంటే ఈ కొట్టుల్లో శనగపిండి తీసుకొస్తారు, మేము అలా కాదు. శనగపిండి తీసుకొచ్చి పర్ డే ఏ రోజు ఆ రోజు మనకి ఎంత కావాలో మెటీరియల్ అంతవరకు మనం శనగపిండి చేసుకొని తెచ్చుకుంటాం అనమాట ఓన్ గా. సో అంటే ఈ కొట్టుల్లో ఏంటంటే వాళ్ళు కల్తీ చేసేది కాబట్టి అలా ఉండదు. మన దగ్గర మనం ఓన్ గా చేసుకొని మనం శనగపిండి పట్టించుకొని చేస్తాం అనమాట. అది విషయం. సో అదే అనమాట సీక్రెట్. సో తింటుంటే అలా కరిగిపోతుంది. సో బజ్జీ కూడా నిజంగా కొంతమంది బజ్జీలలో అది ఓన్ పై తినేసి బజ్జీ పడేస్తారనమాట, మిరపకాయలు. బట్ ఇక్కడ అది కూడా తింటారనమాట, అంత బాగుంటుంది. మరి వీటి ప్రైస్ ఎలా ఉంటుంది సార్? నార్మల్ గా మామూలుగా మిడిల్ క్లాస్ ఎలాగైనా కూడా మనం చేయగలము. ఓకే. ఇప్పుడు బోండాలు 4 వచ్చి 20 రూపాయలు అండి. ఓ 10కి 2 అన్నమాట. 10కి 2 బోండా. ఓకే. 15 రూపాయలు ఆనియన్ బజ్జీ వచ్చేసి ఒకటి. ఓకే. ప్లేన్ బజ్జీ 10 రూపాయలు ఒకటి. ఓకే. మనం అంటే అన్ని మనం ఇవ్వాలంటే కొద్దిగా రేట్ కాస్ట్ పెట్టుకోవాలి. ఇవాళ రోజుల్లో కాస్ట్ పెడితేనే మనం చేయగలం, క్వాలిటీ ఇవ్వగలిగితే బిజినెస్ ప్రైజ్ ఇవ్వగలం మనం, లేదంటే మనం ఏం చేయలేం. సో వడ ఎలా ఉంటుంది సార్? వడ నీట్ గా ఉంటుంది, ఆల్రెడీ తిని చూడండి మీరు. మా ప్రైస్ 15 రూపాయలు అండి. 15 రూపాయలు ఒక వడ. సో యాక్చువల్లీ అందరూ అనుకోవచ్చు ఏంటి ప్రైజెస్ ఇలా ఉన్నాయి, సో మనం ఇక్కడ తింటామా లేదా అని చెప్పేసి. 2 బోండా వచ్చి 10 రూపాయలు అయినా సో సైజు చాలా పెద్దగా ఉంటుంది చూడండి. సో సైజు పెద్దగా ఉంటుంది, 2 తినగానే కడుపు నిండిపోతుంది అనమాట. సో మరి ఈ సెంటర్ లో పెట్టినప్పుడు వీటన్నిటికి కట్టాలి కాబట్టి సో వీళ్ళకి తగ్గట్టు ప్రైస్ అయితే పెట్టుకున్నారు. సో ఒక బజ్జీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, బజ్జీ ఎంత ఫ్రెష్ గా ఉందో. ఈ బజ్జీ వచ్చేసి 10 రూపాయలు అండి. సో ఈ బజ్జీలో ఇలా ఆనియన్ పెట్టేసి ఇస్తేనేమో 15 రూపాయలు. సో చూడడానికి చాలా అట్రాక్ట్ అనిపిస్తుంది. దాంట్లో లెమన్ వేసుకొని లెమన్ అలా పిండుకొని తింటే వేరే లెవెల్. కానీ వడ మాత్రం 15 రూపాయలు అండి. అంటే ఇంకా 10 రూపీస్ అలా ఉండగా తగ్గించాలా? లేదు మేడం, లేటెస్ట్ గా ఇప్పుడు ఆయిల్ రేట్ పెరిగింది కాబట్టి 15 రూపాయలు పెట్టాం. దాదాపు 9 సంవత్సరాల దాకా మేము 10 రూపాయలే పెట్టాము. అన్ని చూసుకొని ప్రైజెస్ చూసుకొని మనీ కావాలి మనీ కాదని చెప్పేసి. సో వీళ్ళు కూడా మీరు రీసెంట్ గా చూసినట్లయితే ఆల్రెడీ కూడా పెరిగిపోయింది కొంచెం అయితే. సో అందుకని చెప్పేసి వడ చూస్తే 15 రూపాయలు అనమాట. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్ గా వేస్తున్నారు వడలు కూడా. సో 15 రూపాయలు వడ వచ్చేసి 15 రూపాయలు.
సో 15 రూపాయలు అనమాట. సో మనం 3 వడలు వేస్తే 15 రూపాయలు ఇస్తారు, 5 రూపీస్ వడలు. సో దానికన్నా ఎక్కువ పిండే పెట్టేసి పెద్దగా చేస్తారనమాట. అది ఒక్కటి తినగానే కడుపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. కడుపు నిండిపోయింది చాలు ఆ విధంగా అనిపిస్తుంది. ఇక్కడ అందులో ఇగో జిలేబీ జాంగిరీ అంటాం కదా. సో ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం, చాలా లైక్ చేశాను నేను వీటిని. సో నేను కందుకూరులో చాలా సార్లు ఇక్కడ ఉన్నప్పుడు నేను బజ్జీ తినాలంటే మాక్సిమం నేను ఈ ప్లేస్కే వచ్చి తింటానండి. సో నేను ఎక్కువ ఆనియన్ పెట్టించుకొని తింటాను ఈ ప్లేస్. నేను చాలా సార్లు వచ్చాను సార్, అప్పుడు నేను ఆ సారిని చూశాను. నేను వచ్చినప్పుడల్లా మీరు మిస్ అయ్యారు. బట్ ఆ సారిని చూసినప్పుడు నేను ఎక్కువ ఇక్కడే లైక్ చేసేదాన్ని. టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఇది ఎలా ఉంటాయి సార్? 100 గ్రాములు వచ్చేసి 20 రూపీస్ అండి. ఇది వచ్చేసి 180 రూపీస్. ఓకే, 100 గ్రాములు అంటే 3 వస్తాయి. ఓకే, మీకు ఇక్కడ చెప్పాలంటే మామూలుగా ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి కదా, ఒక 10 minutes లో ఇవన్నీ ఖాళీ అయిపోతాయండి. అంత క్రౌడ్ గా ఉంటుంది. సో వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కంపల్సరీ ఏరియాలో తీసుకొని పోవాల్సిందే. సో మరి ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చేద్దాము. నిన్న చట్నీ కూడా ఇస్తారా? చట్నీ, ఆనియన్, కారపొడి. ఓకే, ఇవి ఇచ్చి 15 రూపాయలు. సో మనం అనుకున్న ఓన్లీ వడిచ్చేసి 15 రూపాయలు చేస్తారేమో, కానీ ఇందులో ఆనియన్ అండ్ చట్నీ, ఇక్కడ కారం పొడి ఇస్తారు. ఇది కూడా ఇంట్లో తయారు చేస్తారు. ఇవి కారం పొడి కూడా ఇంట్లో తయారు చేస్తున్నామండి. సో ఇప్పుడే వేడిగా తీసిచ్చారు. సో మనం ఆర్డర్ కూడా చేసుకోవచ్చు సార్? ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, పెళ్ళిళ్ళకి ఆర్డర్ ఇస్తాం, ఫంక్షన్కి. ఓకే, సో చాలా అంటే చాలా వేడిగా ఉంది. నిజంగా అండి సూపర్ ఉంది. మనం ఇంట్లో చేసుకుంటాం కదా వడలు. సో ఈ వడల కోసం మనమైతే ఇంట్లో ఫ్యామిలీలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కొట్టుకుంటాం అనమాట. అసలు నాకు కావాలి ఫస్ట్ నాకే వాళ్ళకనే. సో ఆ విధంగా అయితే ఉంది. నాకైతే దీనికోసము ఎంతమంది అయినా కొట్టుకోవచ్చు అండి, అంత బాగుంది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం స్పైసీగా, కొంచెం బాగా అనిపిస్తుంది, క్రిస్పీగా. సో టేస్ట్ చట్నీ లేకపోయినా చాలా బాగుంటుంది, కానీ అందులో ఆనియన్ కొంచెం అలా పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ టేస్ట్ సూపర్ ఉంది. సో అందుకే ఎక్కువ ఇక్కడ వచ్చి తింటాను. అదే విధంగా కొంతమందికి ఏంటంటే సో ఒకటే తీసుకోకుండా 3 టేస్ట్ చేయాలనుకుంటారు. ఒక బోండా, ఒక వడ వచ్చి, ఒక బజ్జీ వచ్చి 35 రూపాయలు అండి. సో చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు బోండా ఎలా ఉందో చూద్దాం. సో బోండా కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఆనియన్ మధ్యలో తగులుతూ ఉంది, చాలా బాగుంది. కొంచెం ఉల్లిపాయ కానీ సో అలా పచ్చిమిర్చి తగులుతుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంది. సో మరి నా ఫేవరెట్ ఇక్కడ ఫేమస్ బజ్జీ అనమాట. సో ఆనియన్ పెట్టేసుకొని అలా లెమన్ పిండుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉందండి. నేను చెప్పాను కదా నా ఫేవరెట్ అనమాట ఇది. సో ఇది తినడానికి నేను చాలా దూరం నుంచి వస్తాను. సో ఒకవేళ బజ్జీ తినాలంటే కంపల్సరీ నేను ఈ ఏరియాకి వచ్చి తింటానండి. సో నాకు అంత ఇష్టం అనమాట, అంత బాగుంటుంది ఇక్కడ. సో అలా ఆనియన్, సో ఇంకా లెమన్ పిండుకొని తింటుంటే వేరే లెవెల్. కంపల్సరీ ఈ ప్లేస్ని అయితే మీరు మిస్ అవ్వద్దు, కంపల్సరీ ఈ ఏరియాకి వచ్చి తినండి. ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసారు, చాలా రీజనబుల్ గా ఉంది. క్వాలిటీ చాలా బాగుందండి. సో మనకి వేడిగా కావాలంటే అప్పటికప్పుడు కూడా వేసిస్తారు. ఆర్డర్లు కూడా పెట్టామంటే సో మనకి ఎంత కావాలి ఏంటి అని చెప్పి చేసిస్తారు. సో యాక్చువల్లీ పబ్లిక్ చాలా మంది వస్తున్నారు, బట్ వాళ్ళని ఇక్కడ అంటే మనం పబ్లిక్ అని యాప్ అడిగామంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, అందుకని మనం ఆపలేకపోతున్నాం. సో చాలా మంది వచ్చి తీసుకుని వెళ్తున్నారు. సో ఇంత ఫుల్ గా ఉంది, కాసేపు అయితే ఇది కూడా ఉండదు అనమాట. సో ఖాళీ అయిపోతుంది, ఇంకా వేస్తూ ఉంటారు. సో టేస్ట్ మాత్రం వేరే లెవెల్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఎప్పుడో ఇక్కడ తింటాను, బట్ మిమ్మల్ని ఏం చూడలేదు, సార్ని అయితే ఎక్కువ సార్లు చూసాను సార్. మరి మీ చేతి వాటమో ఏమో కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ప్రైజెస్ చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది, చాలా బాగుంది టేస్ట్. సో మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటాం ఆ విధంగానే అనిపించింది. సో ఆయిల్ ఏం వాడతారు సార్ దీంట్లో? ఏ కంపెనీ వాడతారు? రుచి గోల్డ్. సో నార్మల్ గా ఇంట్లో ఎలా చేసుకుంటాం అదే విధంగా. ఓకే, సో మనం ఎలా అయితే ఉంటాం ఇంట్లో, మన అందరం వచ్చినప్పుడు ఫ్యామిలీతో చేసుకుని తింటాం కదా, సో ఆ విధంగా. మళ్ళీ నైట్ ఆగిద్ది కదా, ఆయిల్ వాడకూడదు. ఓకే, డైలీ ఫ్రెష్ గా. సో డైలీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సో మేము ఒక రోజు వాడిన ఆయిల్ అయితే ఇంకో రోజు వాడమని చెప్పేసి చెప్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది ఎక్కడో కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ అయితే ఉంది. సో ఈ ప్లేస్ లో కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి తీసుకోవాల్సిందిగా మేము కోరుకున్నాం. సో ఇంత మంచి ఫుడ్ ని, ఇంత మంచి సో బజ్జీ ఫేమస్ కదా, ఈ బజ్జీని అసలు మిస్ అవ్వద్దు, కంపల్సరీ ఇక్కడికి వచ్చి తినాలనుకున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతోనే మీ సుకుమారి.